బిజీ పీపుల్, మాస్ పీపుల్, క్లాస్ పీపుల్ అందరికీ నమస్కారం. గుళ్ళో దేవుడు మీరొచ్చారని నోటీస్ చేయాలంటే అక్కడ పైనున్న గంట కొట్టాలి. ఇక్కడ మా నోటిఫికేషన్స్ మీరొచ్చాయని మీరు నోటీస్ చేయాలంటే కిందున్న గంట కొట్టాలి. ఏంది లేటా, త్వరగా కొట్టేసి వీడియో చూసేసాను అబ్బా. ఈ బిజినెస్ అడ్డం పెట్టుకొని ₹1 కోటి సంపాదించేటట్టు చూడు స్వామి, ప్లీజ్ స్వామి. స్వామి అందరినీ లేకుండా బిజినెస్ బాగా జరుగుతుంది చూడు స్వామి. ఏంది నా ఇద్దరు దేవునికి ఒకేసారి మొక్కుతానవో? వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే రేయ్, బ్రహ్మచారిని ముక్కేది మొన గట్టిగా ఉండేదానికి రా. భామచారిని ముక్కేది మొన బిజినెస్ గట్టిగా ఫోన్లేనా, ఇది లేకపోతే ఇదన్నా ఉండదే. బ్లెస్ మీ స్వామి. కాపాడు స్వామి, వ్యాపారం బాగా జరగాలి. నమస్కారం అండి. హాయ్ సార్, వెల్కమ్ టు తందానే తానే మ్యారేజ్ బ్యూరో సార్. చెప్పండి. నా పేరు ఆల్మట్టి నరసింహులు. మంచిది. వీడు నా కొడుకు ఆల్మట్టి శ్రీనివాసులు. ఓకే. ముద్దుగా సీనిగా అని పిలుచుకుంటుంటాం. ఓహో. ఇంకా వీడి ఏజు మొన్ననే 34 దాటి 35 వచ్చాయి. ఓకే. కెనడాలో సెటిల్ అయ్యాడు. జీతం నెలకి 3 లక్షలు. మా వాడి హైట్ 5'4" ఉంటాడు. నీకన్నా పొడువే. నీ అబ్బా, నేను 5'10" చెత్తనా కూడా. కాబట్టి అమ్మాయి 4.5 ఉంటే సరిజోడు. అమ్మాయి మరీ హైట్ అయిపోతే స్టేజ్ మీద మావాడు కురుసగా కనపడ్డు. ఓకే సార్, మీకు ఇలాంటి అమ్మాయి కావాలని ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఉంది. అమ్మాయి తలతలా తెల్లగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మా వాడు నిగనిగా నలుపు కదా. అప్పుడే పుట్టబోయే బిడ్డ చావన ఛాయగా ఉంటే బాగుంటుంది. రేయ్, నీళ్ళు తీసుకోండి రా. బాగా ఆలోచించారు సార్. సారు, ఒకవేళ ఆ బాబుకు మీ బాబు పోలికలు వస్తే ఏం చేస్తారు సార్? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని పోలికలు వస్తాయా ఏంటి? సార్, అబ్బాయి ఏజ్ 35 అంటున్నారు, అమ్మాయి ఏజ్ 18 కావాలంటున్నారు. మరీ హాఫ్ రేట్ లాగుంది సార్. అందులో 80 lakhs కట్నం కావాలంటున్నారు. దిస్ ఈజ్ మరీ ఇంజస్టిస్ సార్. బాబు, ఈ 80 లక్షల కట్నం కోసమే వాడికి 35 వచ్చే వరకు ఆపాను. ఈ కట్నం కోసమే కెనడాలో నానా కష్టాలు పడుతున్నాడు. కానీ ఈ నాన్నకి ఆ కష్టాలేవి అక్కర్లేదు. ఐ నీడ్ ఓన్లీ టింగ్ టింగ్. మళ్ళా ఇంత ఏజ్ డిఫరెన్స్ పెళ్లి చేసినావు అనుకో, నిన్ను పక్కన వేసుకుమ్మంటారు బాగా. నేను ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేస్తాను, నువ్వు గమ్ముండు. మేనేజ్ చేయకుండా మ్యారేజ్లు కావు. మాకు రిక్వైర్మెంట్ వస్తానంటే మీకు చెప్తాం సార్. సరే నాయనా, ఎల్లొస్తాను. మరి మీ కమిషను? మామూలుగా అయితే మేము 10% తీసుకుంటాం సార్. మీరు చెప్పారు కదా. మంచిది మంచి పిల్లకాయలు సార్, మేము తీసుకుంటాం సార్. మరీ మంచిది నాయనా. ఉంటా. వీడంకమ్మ రెట్టమ్మకు మోడు ఎడ దొరికాడు రైడు మనకు. ఫోన్ వస్తుంది. ఇది ఆడి ఫోనే కదా, వాడి కొడుకరే. హలో, అరే ముషిలా తండ్రి, నాకు త్వరగా పెళ్లి చేయరా. ఈ కెనడా ఇక్కడ ఫోన్ సార్, మీ కొడుకే సార్ ఫోన్. నా కొడుకే. ఎంత మర్యాదో. మా ఆల్మట్టి వంశంలో అందరూ అలాగే పెరిగారయ్యా. అర్థమవుతుంది సార్. ఒరే సీనిగా చెప్పురా. నాకు పెళ్లి చేయరా. చెప్పండి సార్, ఏం కావాలి? పెళ్లి కావాలి. ఓకే సార్. అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి ఎట్టున్నా పదవల, అమ్మాయి అయితే చాలు. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ గీక్ గ్రౌండ్, అటువైపు 7 తరాలు ఇటువైపు 7 తరాలు ఏం అవసరంలే. అనాదైనా పర్లే. కట్నం అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా? కట్నం గిట్నం అవసరంలే. ముట్టాల మొక్కమోడ ఎదురు కట్నం ఇచ్చనే పెళ్లి చేసుకుంటా. సరే సార్, మా దగ్గర కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇది మాకు ఫొటోస్ ఎందుకయ్యా? ఎవనో కొనో మంచి మనిషి నువ్వే సెట్ చేయి. ఈడెవడో కరువు ప్రాంతం నుంచి వచ్చిన కరికాగ్యతమున్నా. అవునరా, నాకు కూడా ఏదో డౌట్ వచ్చింది. ఇటు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చామా? ఐగరు కాఫీ నేలవేనే నాకేది. ఈ పాప ఏదో ఇట్టుంది. మా పని పిల్లండి, వంట అది చేస్తుంటుంది. పెళ్ళి అయిందా? కాలేదండి. బాయ్ బాయ్. యాడికి పోయినాడు రైడు? హలో ఐగరు, మీ దయ వల్ల నాకు పెళ్లి అయిపోయిందండి. హనీమూన్కి వెళ్తున్నా. బాయ్. ఒరే, అప్పుడే పెళ్లి అయిపోయి హనీమూన్ కూడా పోతాంటారంట్రా. మన బ్యూరో మొత్తానికి ఫాస్టెస్ట్ పెళ్ళి అంటే ఇదేనా? కానీ పేమెంట్ రాలే. ఓన్లే ఎరా, కస్టమర్లతో కాంటాక్ట్ లో ఉండవా? ఆ బెంగళూరులో మన బ్రాంచ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఫాలో అప్ చేస్తావా లేదా? ఫాలో లేదు, ఏం లేదు. కస్టమర్లు రారు, ఎవరు రారు. ఇంకా అంతా మనం అప్పుల పాలు అయిపోతాం దీన్ని పెట్టుకొని. సర్లే గాని, మొన్న అదేదో ఆర్ట్ ఫిల్మ్ తీశారు కదా, ప్రమోషన్ చేసే బిజినెస్ పెరుగుతుంది అది ఇదని, అవి వచ్చినాయా? వచ్చినాయి, పెట్టేదా? ఒకసారి ప్లే చేసి చూద్దాం.
ఈ ముసలామ పేరు సరోజ. జీవితమంతా మహేష్ బాబు, సంపూర్ణేష్ బాబు లాంటి పెళ్లి కొడుకు కావాలనుకొని శివరాఖరికి అనాథగా మిగిలిపోయింది. ఒంటరిగా రొట్టెలు చేసుకునేది, ఒంటరిగా పప్పు చేసుకునేది, ఒంటరిగా తినేది, ఒంటరిగా పడుకునేది. చివరికి ఒంటరిగా పుటక్ చచ్చిపోయింది. ఈ ముసలోడి పేరు బంతి భాస్కర్రావు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే సన్నీ లియోన్ని కానీ స్వాతి నాయుడిని కానీ చేసుకుంటే అని కంకణం కట్టుకున్నాడు. చివరికి వేరే ఆప్షన్ లేక ఇట దిండు పట్టుకొని దొల్లుతాడు. చివరికి ఒంటరిగా వీడియోలు చూసుకుంటూ, ఓ ఒంటరిగా మందు తాగుతూ అలాగే మిగిలిపోయాడు. చివరికి బకెట్ దన్నేసి చచ్చిపోయాడు. యా, ఇట్స్ ట్రూ. అదే గనక వీళ్ళు మన తందానే తానే మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకొని ఉంటే చూడండి. వృద్ధాప్యంలో పొలుపుతూ వంకాయ కూర చేసుకొని రొట్టేసుకొని తినేవాళ్ళు. బ్రాండ్కు సంబంధం లేకుండా బీర్లు లేపేవాళ్ళు, కలిసి చచ్చిపోయేవాళ్ళు. మీ జీవితం కూడా ఇలా సుఖంగా అంతం అవ్వాలంటే మా తందానే తనే మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ అవ్వండి. జై తందానే తానే. ఫర్ మోర్ డీటెయిల్స్ కాలర్స్ 042000002. అమ్మ 80,000 తీసుకుని ఎరిపప్పలు చేశారు. ఎటుందిరా, బాగుంది కదా? నా మగం మీద నేను ఉంచుకున్నట్లుంది. సరే ఇంకోటి చూపి. ఇది బల్లుంటదిరా. అమ్మా, నేను ఎంత ఆపుకోవాలనుకున్న దొంగతనాన్ని ఆపుకోలేకపోతున్నానమ్మా. మొన్నే పోలీసులు దొరికా, కుమ్మేశారు. నిన్న ఇంకో కేసులో దొరికా. అమ్మా, నేను ఎందుకు ఇంత దొంగలా మారుతున్నానో రీజన్ చెప్పమ్మా, చెప్పమ్మా, రీజన్ చెప్పు మమ్మీ. బాబు, దీనికంతటికి కారణం మీ అయ్యరా. ఆ తాగుడు, దొంగ బుద్ధి, వ్యసనాలు అన్నీ నీకొచ్చింది జెనెటిక్ ఆర్డర్ అంట నాన్న. ఈ విషయం తెలియక మా అమ్మ నాన్నలు ఈ దొంగ నా మొగుడికిచ్చి నా గొంతు కోసారా, నా గొంతు కోసారు. నా జీవితాన్ని నాశనం చేశారు నాన్న. తప్పులు చేయడం మానవ సహజం, కానీ దాన్ని సరిదిద్దుకోవడం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఇంతకీ నువ్వెవరు నాయన? ఇంట్రొడక్షన్ లేకుండానే వచ్చేసావు. ఇదేంది నా సీరియల్ గత ముందే? నేనా తందానే తనే మ్యారేజ్ బ్యూరో సీఈఓని. అసలు మీ టైంలో గనక మా తందానే తన మ్యారేజ్ బ్యూరో గనక ఉండింటే నీ బతికిట్టుండేదా? ఇప్పటికల్లా నిన్ను అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ లాంటి వాడికిచ్చి పెళ్లి చేసింది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ లాంటి పోలీసు వాడికిచ్చి పెళ్లి చేసిండే వాళ్ళం. అరుణాచలంలో రజనీకాంత్ లాంటి జమీందార్ వాళ్ళకిచ్చి పెళ్లి చేసిండోళ్ళం. అసలు నీ గనక ఒక డాక్టర్ తో గనక పెళ్ళయింటే ఇప్పటికల్లా నీ కొడుకు ఏమైండోడు? అటు చూడు. మమ్మీ, డోంట్ కాఫ్, ఐ యామ్ హియర్. అసలు ఒక పోలీసుతో గనక నీకు పెళ్ళంటే నీ కొడుకు ఏమైండోడు? ఆ పక్క కాదు, ఈ పక్క చూడు. అసలు నీకు గనక ఒక జమీందార్తో గనక పెళ్ళంటే నీ కొడుకు ఏమైండేవాడు? ఆ పక్క చూసుకో. మమ్మీ, చూశారుగా వివాహాలు జీవితాన్ని ఎలా మారుస్తాయో. మరి మీరు కూడా వివాహం తర్వాత మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఇచ్చేయండి. తందాన తానే మ్యారేజ్ బ్యూరో. మేం మారాం, మరి మీరు? మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మాకు కాల్ చేయండి. 040000002. సార్, మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యే ప్రొఫైల్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది ఈ ప్రొఫైలే సార్. ఈయన అమ్మాయి వాళ్ళ ఫాదరు. మీ గురించి మొత్తం చెప్పాను వాళ్ళకంతా ఓకే అంట. కానీ ఆ కట్నం మ్యాటర్ మాత్రం కొంచెం మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే ఈ మధ్య కట్నం కేసులలో మా బ్యూరో వాళ్ళని కూడా బొక్కలు వచ్చారు. అందుకని మీరు మాట్లాడుకోండి. మా వాడు మహా అందగాడండి.
అమ్మాయిని కూడా బాగా చదివించాంలేండి. చదువుదేముంది, మా వాడి సంపద లక్షల్లో ఉంది కదా. మా అమ్మాయి బీటెక్ చదివిందండి, ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది. ఎంత చదివినా తర్వాత జాబు అవి కుదరవండి. అదేం లేదండి, అందంగా లక్షణంగా కూడా ఉంటుందండి. అదంతా కాదు, మా వాడి అందం ముందు ఎవరు సరితూగరు అంతే. మాది పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ అన్నప్పుడు కట్నం కూడా బాగా ఇవ్వచ్చు కదా మరి. నాయన మాది 80. 50 ఇస్తాను సార్. లేదయ్యా 75. ఆ కేజీ నల్లకాయలు 50 రూపాయలు రావాలమ్మా, రావాలి. వంకాయలు 30 అమ్మ, తాజాగానే వచ్చేయండి వచ్చండి. వాళ్ళని మిగిలిపోయిన కొనుక్కోమన్నారమ్మా, మీరు ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. వాళ్ళు మాట నమ్మకండి అమ్మా, అది పుచ్చిపోయిన వంకాయలమ్మ, ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయమ్మా, వచ్చండి వచ్చండి. మీరు వాళ్ళ మగాలు చూడండి అమ్మా, పుచ్చిపోయిన మగాలు అవి. ఇక్కడికి వచ్చి 50 రూపాయలు 30 రూపాయలు తీసుకోండి. కిలో 20 రూపాయలకి ఇచ్చేస్తామమ్మా, ఎవరు మాట్లాడదమ్మా, వచ్చండి అమ్మా వచ్చండి. 20కి ఇస్తానంటే తెలుసుకోండి అమ్మా, మా దగ్గర రానమ్మా, 25 రూపాయలు ఫిక్స్. కావాలంటే 22 రూపాయలు లాస్ట్ బేరమ్మా, వచ్చండి వచ్చండి. సార్ ఏదో మిడిల్ క్లాస్ వాళ్ళం, కొంచెం 50 ఇస్తాను సార్. ఇలా కాదు కానీ లాస్ట్ 65 విత్ పెళ్లి ఖర్చులు. అబ్బాయి కెనడాలో జాబ్ చేస్తున్నాడు, శాలరీ ఓకే సార్. ఓకే సార్, ఓకే. వీళ్ళు ఆల్రెడీ డివర్స్డ్ కదా. మీ అమ్మాయి నా కొడుకులు ఎవరు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయకుండా ఉంటారు. నేను సంబంధాలు ఓకే వచ్చంట. హలో, అరే హౌలేకే బాల్ కరేనా ఎవరమ్మా? కొడుకా, నీ అడ్రస్ చెప్పరా, వచ్చి నీకు గొంతు కోస్తా. రేయ్ చెప్పురా రే అడ్రస్. రేయ్ ఏంద్రా మళ్ళా ఫోన్ చేసుకుంటా. నాకి పోరికి తీసుకపోయి ఇంకొకరికి పెళ్లి చేస్తావరా, ఎంత కష్టపడి వటాయించా తెలుసా రాదానికి. అరే అది కాదు తమ్ముడు. ఒరే నీకు కావాలంటే ఇక మొత్తం ఉందించరా. కైమా కొడతా. అరే నీకే అడ్రస్ చెప్పరా కాలా. అరే అది కాదురా. ఖతం చేస్తా బిడ్డ పాత బస్సు. అమ్మా ఈ ఫోన్ అసలు తగ్గుతూ. ఈడోడు ఈ రేంజ్లో డోర్ కొడతా అంటాడు. ఫోను కొంప తీసి ఈడేనా? హలో, అరే సువర్ కే బచ్చే దర్వాజా కి బయట ఉన్నా డోర్ కాల్. అరే డుంబో వస్తానా నువ్వు ఇట్రా. నువ్వెప్పటి నుంచో ఓనర్ సీట్లో కూర్చోవాలని ఆశపడతాను. నిల్లా ఈ పనంతా నువ్వే చూసుకో. ఈరోజు నువ్వే ఓనర్ అనుకో. ఎవడొచ్చే కానీ తగ్గాకు, నీ ఇష్టం. అబ్బా, రాజయోగం అంటే ఏందో అనుకుంటా అంటే ఇదే నాకు తెలీదు. ఎవడీడు? స్వామి, నేను ఓనర్ అయినాక ఫస్ట్ పిలుపు వచ్చింది. ఆ కర్రోని కంటే 2 కోట్లు ఎక్కువే సంపాదించాలా. ఆశీర్వదించు స్వామి. రైట్ హ్యాండ్. వెల్కమ్ టు తానే తందానే మ్యారేజ్ బ్యూరో. మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? దీనికి ఓనర్ కి పిలువు. దీనికి ఓనర్ నేనే. నీకి కాదు బే, ఇంకో కాలా ముఖంది ఉంది, దానికి పిలువు. ఏయ్! ఈ రోజు నుంచి దీనికి ఓనర్ నేను. ఏ వ్యాపారమైన లావాదేవీలు నాతోనే ఉంటాయి. ఇంకేముంటాయి నీతో? ఏ డీలింగ్స్ అయినా నాతోనే, కమిషన్ అయినా నాతోనే. ఓహో, నీకి కమిషన్ కావాలి. హౌలే देख 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 कमिशन. अरे नीकी कमिशन కావాలంటే సువర్ కే బచ్చే నీకి నాకి వీళ్ళతో వేరే వానికి షాదీ చేసా. సారీ నేను పడతా నీకు కర్మ చేసా ఖతం చేసా. హవాలే ఉడకే మరుగా తెరుకు. రే ఇది జస్ట్ శాంపుల్ కొట్టింది. నెక్స్ట్ టైం నీకు ఓల్డ్ సిటీ స్టైల్లో కొడుతుంది. అప్పుడు జిందగీ భర్ మర్చిపోదు నిన్ను. రే తిరుగు ఖతం కరుంగా సాలా. ఏయ్ కుత్తే. ఏరా ఓనర్ రేట్ ఉంది. ఏందిరా రాజయోగం రాజయోగం అని చెప్పి కుక్కం కొట్టి కొట్టిస్తావా? ఎందుకు నాకు అంత కోపము? లేదురా, మనిషికి అప్పుడప్పుడు దెబ్బలు పడతాంటే నరాలన్నీ కరెక్ట్గా పని చేస్తాయంట. అందుకే దప్ప. ఎస్ మ్యామ్, చెప్పండి మేడం. బాయా యాక్చువల్లీ నా శాలరీ వచ్చి 10K per month. ఓకే. నాకు 1 or 2 lakhs ఉండే పర్సన్ కావాలి. యా ష్యూర్ యా. ఓకే. అండ్ నా హైట్ వచ్చి 5 అండ్ నాకు 6'2" పర్సన్ కావాలి. 6'2" దీనేంటి దానేటి
వాట్ యు సే మామ్? యా యు ఆర్ రైట్ బేబీ. భయ్యా నేను లుక్ వైజ్ అసలు కాంప్రమైజ్ అవ్వను. ఐ వాంట్ పర్సన్స్ లైక్ విజయ్ దేవరకొండ, నివిన్ పాలి, రణ్వీర్ సింగ్ అలాంటి వాళ్ళు ఉండాలి మినిమం. ఓకే వాట్ యు సే మామ్? యా యువర్ డాడ్ వాస్ లుకింగ్ సేమ్. ఏం ఆశలే మీ ఆశలే. మేడం మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు మేడం? ఐ వాంట్ ఎన్ ఎన్ఆర్ఐ సంబంధం అది ఫిక్స్ చేసుకొని ఓకే I want to settle in abroad for 1 year. Okay na? A tarvata we both have to, you know, shift to Hyderabad. మా పేరెంట్స్ కి సర్వీస్ చేసుకుంటూ ఉండాలి తను. ఓకే ఇట్లరికము పొట్టి వరిసేమా? యా మీ నాన్నగారు కూడా అలాగే చేసేవారు బట్ ఐ డోంట్ రిమెంబర్ హూ ఇస్ హీ. ఓకే 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 ఇట్స్ టూ హాట్ హియర్. మై మేకప్ ఇస్ గోయింగ్ అవే. మమ్మీ బై ద వే మంచి గుడ్ లుకింగ్ ఉన్న పర్సన్ తీసుకుందాం మమ్మీ. వి ఆర్ పేయింగ్ 80 lakhs రైట్? Nana, we can pay 60 lakhs and we can take normal looking, okay, Nana? Tella pamiran kukkama 5,000. నల్ల తలతల డాబర్ మేన్ అమ్మా 4,000. నీ మాటిన కుక్క పిల్లమ్మ 5,000. నీకు మాట ఇచ్చే కుక్క పిల్లమ్మా 4,000. తోకుత కాలుస్తున్నమ్మ 5,000. మా కుక్కకి తోక కూడా ఉండదమ్మా 4,000. యా అమ్మడే నీ అక్కమ్మ కుక్క పిల్లలు కొనేదానికి వచ్చారా మొగలు కొనేదానికి వచ్చారా? ఏమే నీకు వచ్చేది 10,000 జీతం, నీకు లెక్కలు సంపాదించేటోడు కావాలా? హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయినోడు చిన్నప్పటి నుంచి కింద మీద పడి కష్టపడి చదువుకోని వాడిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూలి పని చేపించావా? నువ్వు అమ్మవేనా నువ్వు అసలు ఏం మాట్లాడతా? పాపన్ మీకే ఇవ్వాలంకు. యూ లుక్ లైక్ వెరీ గుడ్ అండ్ డీసెంట్ పర్సన్. ఇది నాకు ఇచ్చి వచ్చావా? ఏం నీ పుట్టిదాన్ని మంచి వ్యక్తిగా ఉన్నారు, డీసెంట్ గా ఉన్నారు, మీకే ఇవ్వాలనుకున్నాను. సో రూడ్ అండ్ హి డజంట్ డిజర్వ్ యూ. యా పుట్టిదానా భూమికి బెత్తట్లేవు, నీకు 6 అడుగులు అజాన్ పడు కావాలా? మళ్ళా గుడ్డు లుకింగ్ అంట కోడిగుడ్డు మొక్క వేసుకొని What is he doing? Oh God, he's so rude. I can't take this. Oh కమ్మ నువ్వు అసలు అమ్మవేనా నువ్వు అసలు? God, what is this? Where is my pickup boy? హ్యాపీడేనా? It's so rude. Oh my God. ఇక్కడ ఉంది. సైకిల్ అన్నాడు. మళ్ళా దీని బిల్డప్ ఒకటి. Pickup boy. God, it's hot. Location వచ్చేసానా? Okay, come baby. రేయ్ ఆఫీస్ మూసారా? పిచ్చి పిచ్చి వాళ్ళు అందరూ వచ్చారు పొద్దు నుంచి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ కూకట్పల్లి ఫేస్ నెంబర్ 10లో వనజ అనే వివాహిత వరకట్నపు వేధింపుల వల్ల కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునింది. డీటెయిల్స్ లోకి వెళ్తే ఒరా ఆ చచ్చిపోయిన పిల్లని అన్న చూసినట్టుందిరా. చూసినట్లుగా చేసినట్లు ఆ పిల్ల పెళ్లి చేసింది మనమే సామే. వాళ్ళ నాయన నేను 10 లక్షల కంటే ఎక్కువ ఏలేనో మొత్తుకుంటే కమిషన్ కకృతి పడి నువ్వే చేసి కదా నా పెళ్లే. ఇప్పుడు చూడు పెళ్ళైన 6 నెలలకే కిరసనాలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది. రేయ్ మనం ఎన్ని పెళ్లిళ్ళు సక్సెస్ఫుల్ చేయలేదురా? ఏదో ఒక పెళ్లి టైందని చెప్పి దాన్ని పట్టుకొని ఓ సతాయిచ్చండవే. నువ్వు ఒక పెళ్లి పెటాకులు అయితే సాలనా, ఆడబిడ్డ ఉసురు తగులుకుంటే నాశనం అయిపోతుంది మన వంశం అంతా. నిజమేరా? నీకు ఇంకా అర్థం కాలా? ఇన్ని పెళ్లిళ్ళు చేసినామే, నీకు నాకు ఇంకా పెళ్లి కాల చూడు. అవునరా? ఇదే కర్మ అంటే. కారు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నామని కాదు, ఎట్లా సంపాదించినాం, ఎట్లా సక్రమంగా సంపాదించినాం అనేదే కథ. నిజమేరా, 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు, కానీ ఆడిన ఒక అబద్ధానికి ఆడబిడ్డ పాఠం పోయిందాడా. అయినా 10 నుంచి సాయంత్రం వరకు అబద్ధాలని బతుకుతానమ్మా మనము. వద్దు, దీన్ని ముయ్యేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం పదా. పద. హలో హాయ్ నమస్తే, నేను మహేష్ విట. వీళ్ళు ఎవరికైనా పెళ్లి కలరా? ఒర్రా ఏంది ఇంకా ఆలోచించాను. వెన్న మా మ్యారేజ్ గురికి వచ్చేసేయండి, ఖచ్చితంగా పెళ్లి చేస్తా. అబద్ధాలు మాత్రం చెప్పండి, అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేస్తా. ఈ అన్నమాట ఇంకే సంకనాకి పోతారు. పెళ్లి వద్దు ఏమొద్దు, మీరు నవ్వుకోండి బాగా. కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఫాలో కూడా చేయండి. కింద గంట పట్టు ఉంటుంది, మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే దాన్ని నొక్కండి. మీరు చూసి ఆనందపడితే సరిపోయిందా? ఇది వేరే వాళ్ళు కూడా చూసి ఆనందపడకూడదు. షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.